నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సే. ఎన్నికల కోడ్ ఉండగా అంటే ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద ఈసీ అధికారి మీనా గారు బాంబు పేల్చారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఎన్నికల కోడ్ ఉంది మనకి. అయినా కూడా కొన్ని ప్రాంతాలలో అంటే ముఖ్యంగా ఆంధ్ర లాంటి ప్రాంతాలలో ఏంటంటే కొన్ని అంటే హత్యల వరకు కూడా దారి తీస్తున్నాయి. ఎందుకు ఇలా అని చెప్పేసి ఇప్పుడైతే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అంటే ఎవరైతే ఉన్నారో మీనా గారు ముగ్గురు ఐపీఎస్లకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళతో దాదాపు 75 నిమిషాల పాటు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మరి ముందు జరగబోయేది ఎలా ఉంటుంది సార్? ముగ్గురు ఎస్పీలు పల్నాడు, ప్రకాశం, నంద్యాల ముగ్గురు ఎస్పీలను ఎన్నికల సంఘం కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పిలిపించటము, వాళ్ళకి మరి ఆయన నిన్న ఇచ్చిన కౌన్సిలింగ్ ఏంటి, ఇప్పుడు ఈ ఎన్నికలు హత్యలు జరిగాయి, కోడ్ వచ్చిన రెండో రోజే ఇద్దరి హత్య, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది, షెడ్యూల్ ప్రకటించారు, మరుసటి రోజు ప్రధాని వచ్చారు చిలకలూరుపేట సభకి. ఆ మరుసటి రోజు 2 మర్డర్లు జరిగాయి. కారణం ఇదే. ఇది ఒక చోట ఏంటి, ఆ ప్రజాగళం సభకి జనాన్ని తరలించారు పరమేశ్వర్ నగర్ గిద్దలూరు దగ్గర. ఇంతకుముందు ఆ ఊరు నుంచే అక్కడే మేదరమెట్టలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెడితే ఊరు నుంచి ఎవరు రాలేదు. ఈ ప్రజాగళం ప్రధాని సభకి జనాన్ని బాగా ఆ ఊరి నుంచి వెళ్ళారనే కక్షతో అక్కడ మునయ్య హత్యకు గురయ్యాడు. అందుకని ఆ ఎస్పీని పిలిచారు. ఇక్కడ పల్నాడులో తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుడి కారు ఏదో తగలబెట్టారు, అది ఒక రాజకీయ రగడ. అక్కడి నుంచి ఆ ఎస్పీని పిలిచారు. అక్కడ ఒక ముస్లిం హత్యకు గురయ్యాడు ఇమాం ఆళ్లగడ్డలో, ఆ ఎస్పీని పిలిచారు. సరే, నంద్యాల ఎస్పీ ఏమో అదేదో కుటుంబ తగాదా అని చెప్పినట్టున్నారు. ఇవి 2 రాజకీయమైనటువంటి అంశాలని ఒప్పుకున్నట్టున్నారు. ఎలా కోడ్ వచ్చిన రెండో రోజే ఇలా జరిగితే ఈ 5 ఏళ్లలో ఇంత హింస భయోత్పాతం కళ్ళ ముందు ఉంటే రేపు ఈ 50 రోజులు గడిచేది ఎలా? ఈ 50 రోజుల్లో ఇంకా ఏం జరుగుతాయి? ఎలా ఈ నేరగాళ్ళని కంట్రోల్ చేయాలి? ఇక్కడ విశృంఖల విహారం చేస్తున్నారు, స్వైర విహారం చేస్తున్నటువంటి కరుడుగట్టిన నిందితులు, హంతకులు, వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి తలకమించిన భారం. ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి, రవిశంకర్ రెడ్డి వీళ్ళందరినీ పిలిచారు, ఈ ముగ్గురు ఎస్పీలని. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు పిల్లలు తప్పారు, 10వ తరగతి పిల్లలు మొత్తం నీ క్లాసులో అంతా తప్పారు. తప్పెవరిది? నీదేనా? పాఠాలు చెప్పటంలో ఫెయిల్యూర్ అయినట్టే కదా. చర్య ఎవరి మీద తీసుకోవాలి? ఆ పంతులు గారిని ఉంచుదామా, మారుద్దామా? ఖచ్చితంగా మార్చడం. అందరు ఫెయిల్ అయ్యారంటే మార్చేస్తాం కదా. ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాము, మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు అటు వెళ్ళాము, పాకిస్తానో, ఆస్ట్రేలియానో, ఇంగ్లాండో, మొత్తం అన్ని మ్యాచ్లు ఓడిపోయావు. బాధ్యత ఎవరిది? కోచ్ది, కెప్టెన్ది కూడా కదా. కెప్టెన్సీ ఫెయిల్యూర్. మొదటి వేటు ఎవరి మీద పడాలి? కెప్టెన్ మీద పడాలి. మరి మన ఎన్నికల కమిషనర్ మీనా గారు ముగ్గురు ఎస్పీలు పిలిచారు కానీ డీజీపీని పిలవలేదేంటి? పిలవాల్సింది ఎవరిని? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పిలవకుండా ముగ్గురు ఎస్పీలని నేరుగా పిలిచారు. అంటే అసలు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు అన్న విషయం మన ఈసీ మర్చిపోయారా? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి డమ్మీ అనా ఈసీ ఉద్దేశం? నేరుగా ఎస్పీలను ఈసీ పిలిపించడంలో ఆంతర్యం ఏంటి? అంటే డీజీపీ అసమర్థత. ఇప్పుడు ఎస్పీలు ఎవరికి రిపోర్ట్ చేయాలి? డీజీపీకి రిపోర్ట్ చేయాలి. డీజీపీ నుంచి ఎన్నికల సంఘానికి వెళ్ళాలి. ఇది పోయింది. నేరుగా ఎస్పీలు ఎన్నికల సంఘం కమిషనర్ దగ్గరికి వచ్చేసి వివరణ ఇచ్చి నివేదికలు ఇచ్చే పరిస్థితి అంటే ఎవరు సిగ్గుపడాలి? ఎవరు రాజీనామా చేయాలి? ఇది ఎవరి ఫెయిల్యూర్? కెప్టెన్ ఫెయిల్యూర్ కదా. పోలీస్ తప్పింది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫెయిల్ అయిందంటే ఆ ఫెయిల్యూర్ ఎవరిది? డీజీపీ ఫెయిల్యూర్. డీజీపీని మార్చాలి, డీజీపీని తప్పించాలి, కొత్త డీజీపీ ద్వారా నడుపుకోవాలా.
ఇప్పుడు గతంలో చూసాం, వెస్ట్ బెంగాల్ డీజీపీని మార్చేశారు. 6 రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీని మార్చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 5 ఏళ్లలో ఇక్కడ డీజీపీ డమ్మీ అయిపోయారు. ఆయన యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని ఆయన కోల్పోయిన పరిస్థితుల్లో ఇక్కడ ప్రతిపక్షాలపైన అణిచివేత, తీవ్రమైన హింస, విధ్వంసాలు, కేసులు, జైళ్ళు, అక్రమ నిర్బంధాలు, సెక్షన్ 30, సెక్షన్ 144, నీకు అసలు హౌస్ అరెస్టులు కదా. ఉద్యమ సంఘాలపైన, ప్రజా సంఘాలపైన, ఉద్యోగ సంఘాలపైన, ప్రతిపక్షాలపైన అణిచివేత జరుగుతున్నప్పుడు పోలీస్ బయాస్డ్గా వెళ్తూ అధికార పార్టీకి పోలీస్ కొమ్ము కాస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా మన రాజ్యాంగం వేరే పేరుతో విన్నావా? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో అయినా అంబేద్కర్ రాజ్యాంగమే కదా. మరి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం పేరు మారిపోయింది ఏంటి? ఏ రాజ్యాంగం అంటున్నారు? రాజారెడ్డి రాజ్యాంగం అనే ఒక పేరు అక్కడ వచ్చింది. సిగ్గుపడాల్సిన అంశం. అది అంబేద్కర్కే అవమానం కదా, రాజ్యాంగానికి అవమానం. ఎవరా రాజారెడ్డి? రాజారెడ్డి రాజ్యాంగం అనే పదం నీకెంత అవమానం. ఏం చేస్తోంది పోలీస్? 5 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఐపీసీ అక్కడ జేపీసీ అయిపోయిందంటారు. అవమానం ఎవరికి? ఇండియన్ పీనల్ కోడ్ జగన్ పీనల్ కోడ్గా మారింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ జేపీఎస్గా మారింది. జగన్ పోలీస్ సర్వీస్ అనే చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి వస్తే మనలాంటి వాళ్ళకి ఎంత బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏర్పడి ఇప్పటికి 67 ఏళ్ళు, 70 ఏళ్ళు. తమిళనాడు నుంచి మనం బయటకు వచ్చాము. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఒక 3 ఏళ్ళు. సమైక్య ఆంధ్రప్రదేశ్ అదొక మరి 1956 నుంచి నీకు చూసుకున్నట్లయితే 2014 దాకా కలిసే ఉన్నాం కదా. ఇప్పుడు విభజన జరిగి ఇప్పటికి 10వ సంవత్సరం. ఏది విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఈ 70 ఏళ్ల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఒకప్పుడు వేరే రాష్ట్రాల్లో విపత్తులు వస్తే, ఒరిస్సాలో తుఫాన్ బీభత్సం వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధితుల సేవ చేసిన మన పోలీస్. దేశంలోనే అంత పేరున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇవాళ ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంది? 3 ఎస్పీలు ఇవాళ ఎక్కడికి వచ్చారు? ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారంటే, ఇప్పుడు వీళ్ళు 3 మరి సీఎం సామాజిక వర్గం, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, లేకపోతే రఘువీరారెడ్డి, ఇంకెవరో మళ్ళా కొల్లి రఘువీరారెడ్డి, ఆ విజిలెన్స్ అండ్ నిఘా విభాగం ఆయన అసలు గందరగోళం చేశాడని, అసలు అప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఆయన ఏ విధంగా ప్రవర్తించారు. రిషాంత్ రెడ్డి అనే ఒక ఎస్పీ వివాదాస్పదంగా ఆయన పైన ఆరోపణలు, విమర్శలు, కొల్లి రఘువీరారెడ్డి పైన ఆరోపణలు, విమర్శలు. ఇలా ఎందుకు పోలీస్ ఆఫీసర్స్ బయాస్డ్గా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక పార్టీకో పరిమితమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? పరిమితమయ్యారనే చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకున్నారు? ఇంతకుముందు ఉందా? నీకు గుర్తుండే ఉంటుంది, విజయసాయి రెడ్డి ఎవరో గతంలో ఒకసారి ఆరోపణలు చేశారు. డిఎస్పీ సెలక్షన్స్లో 36 మంది డిఎస్పీలు పదోన్నతులు ఇస్తే 36 మంది కమ్మోళ్లను ఏదో, అది వాస్తవం కాదని మళ్ళీ అసెంబ్లీలోనో ఎక్కడో రుజువు చేసి ఏదో సమాధానంలో హోంశాఖ మంత్రి ఎవరు అడిగిన క్వశ్చన్కి తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడు ఎవరో క్వశ్చన్ అడిగితే 36 మంది డిఎస్పీలు ప్రమోషన్స్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏ కులస్తులనే ఏదో లెటర్ పెట్టారు క్వశ్చన్ అసెంబ్లీలో. దానికి సమాధానం వస్తే దానిలో 3 ఏమో కమ్మని తేలింది. 36 మంది కమ్మ డిఎస్పీలు అన్న దీంట్లో కుల ముద్ర ఎలా వేయగలిగారు విజయసాయి రెడ్డి? అంటే కులం ముద్ర వేసి ఆ పార్టీని టార్గెట్ చేసి గెలవాలనా? అది అబద్ధం కదా. అంటే ఆ అబద్ధం 36 మంది డిఎస్పీలు కమ్మాళ్ళు అన్న దాంట్లో 3 డిఎస్పీలు కమ్మ అయితే విజయసాయి రెడ్డి చెప్పిన అబద్ధం నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారే, దాని ఫలితమే కదా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ అధోగతి.
ఇలాంటి మాటల వల్లే కదా పింక్ డైమండ్ ఎత్తుకుపోయాడు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పోయి దొరికితే 24 గంటల్లో దొరకకపోతే నేను రాజీనామా చేస్తానన్నాడు విజయసాయి రెడ్డి. ఏమైందా పింక్ డైమండ్? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పింక్ డైమండ్ తేలేదే. అబద్ధాలు ఎలా చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు అనేదానికి ఊరికే ఉదాహరణల్లో ఈ కులాన్ని ఎలా వాడుకున్నారు అనేది మనది. పోలీసులో కులం ఏంటమ్మా? ఇప్పుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అన్న పోలీసులో కులాన్ని చూస్తావా? పోలీస్ చూడాల్సింది దేన్ని? నేరాన్ని చూడాలి, నిజాయితీని చూడాలి, ధర్మాన్ని చూడాలి కదా. పోలీస్ అనేది రక్షక భటుడు, కులభటుడా? చెప్పు, నువ్వే చెప్పాలి. మార్చేసుకో మన పేరు. మీరు రక్షణ భటులు కాదు, రక్షక భటులు, కులభటులు మారిపోయారు. జాతి రక్షక భటులు కావాల్సినటువంటి పోలీస్, సమాజ రక్షక భటులు కావాల్సినటువంటి పోలీస్ కుల రక్షక భటులుగా మారతారా? ఒక కులానికి కొమ్ము కాసే పరిస్థితి సిగ్గుచేటుగా లేదు. యూనిఫామ్ మనం వేసుకోవచ్చా? లేదు సార్. ఆ యూనిఫామ్ వేసేసుకోవటమే అంటున్నారు కదా, వైసీపీ యూనిఫామ్ వేసేసుకోండి అంటే. ఇప్పుడు తప్పు కదా. నువ్వు ఏ ప్రతిజ్ఞ చేసి నువ్వు ఉద్యోగంలోకి వచ్చావు? నువ్వు తీసుకున్న ఓత్ ఏంటి? నువ్వు 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 ఏ గైడ్లైన్స్ ఏంటి? మీకు ఇచ్చినటువంటి సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి? ఉంటాయి కదా, మీకు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, సర్వీస్ రూల్స్ ఉంటాయి. మీరు ప్రమాణం చేసే కదా ఈ ఉద్యోగం. మీకు ఎవరు జీతం ఇస్తున్నారు? ఒక కులం జీతం ఇస్తుందా? కమ్మాళ్ళు జీతం ఇస్తున్నారా? రెడ్లు జీతం ఇస్తున్నారా? కాపులు జీతం ఇస్తున్నారా? మీకు జీతం ఇస్తోంది అన్ని కులాల ప్రజలు కట్టిన పన్నుల నుంచి మీరు జీతం తీసుకుంటూ మీ కుటుంబాలు నిలబెట్టుకుంటూ ఒక కులం కొమ్ము కాస్తారా? అది తప్పు కదా. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మళ్ళా పునర్వైభవం రావాలి, ఈ చెడ్డ పేరు పోవాలా. ఇలా డీజీపీ కోర్టులో నిలబడి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి మళ్ళా తెచ్చుకోవాలా? డీజీపీ గతంలో ఏ డీజీపీలు అయినా సరే ఇలా చేతులు కట్టుకుని కోర్టులో చదివారా సెక్షన్లు? సెక్షన్ 151 గౌతమ్ సవాంగ్ కోర్టులో నిలబడి చదివితే మనసు బాధపడింది. గౌతమ్ సవాంగ్ ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని బాధేస్తుంది ఎవరికైనా. ఎందుకంటే మీ స్వార్థ శుద్ధి కోసం, మీ కుటుంబ స్వార్థాల కోసమో, మీ వ్యక్తిగత స్వార్థాల కోసమో మీ పదవిని పణంగా పెట్టకూడదు, ఉద్యోగ ధర్మాన్ని కాలరాయకూడదు, విధి నిర్వహణలో రాజీ పడకూడదు అనమాట. అది కదా పోలీస్. ఇప్పుడు సినిమాల్లో పోలీస్ని హీరోగా నువ్వు ఎందుకు చూస్తావు? ఒకప్పుడు సినిమాల్లో పోలీస్, ఇప్పుడు ఎన్టీ రామారావు ఏదో కొండవీటి సింహం అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో పోలీస్ ఆఫీసర్గా ఒక అగ్ని అనేవాడు అతను, సాయి కుమార్. టెర్రర్ కదా. అంటే చిత్తశుద్ధి, నిజాయితీ, అంకిత భావం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ప్రజల దృష్టిలో హీరోలుగా ఉంటారు. అవినీతికి పాల్పడి కులానికి కొమ్ము కాసో, ఈ డబ్బులు కోసం కక్కుర్తిబడో, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, వీటిల్లో పడినటువంటి పోలీస్ చరిత్రహీనులుగా మిగులుతారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.